మొదటిసారి కలవగానే స్ట్రైట్గా ఇంటికా? మీ ఉద్దేశం ఏంటి దుందున్ సార్? పెద్దగా ఏం లేదు. దుందున్ ఇస్ అ స్వీట్ మమ్మాస్ బాయ్. హిలేరియస్. అండ్ యూ, నువ్వు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అవుతావు. సారీ, నేనేదో ఫ్లోలో అలా అన్నాను. నేను కావాలని అలా అనలేదు, నన్ను క్షమించు. ఇట్స్ ఆల్ రైట్. ట్రాజెడీ గివ్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అందులో ఒకటి సెన్స్ ఆఫ్ హ్యూమర్. బట్ ఆయన నేను కొంచెం మాటలు గమనించడం. ఐఎమ్ రియల్లీ సారీ. నాకు ప్రిన్సెస్ అంటే చాలా ఇష్టం. నేను కూడా చిన్నప్పుడు ప్లేస్ లో ప్రిన్సెస్ అవ్వాలని అనుకునేవాడిని, కానీ మిస్సెస్ నయన నన్ను అస్సలు వదలలేదు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఓకే, సారీ. ఏమైంది? నథింగ్. దుందున్, అది సతారా రాబోతోంది. ఓ వెయిట్, వాట్? ఎంతసేపటికి ముందు? ఎక్కువేం కాదు, ఒక 40-50 కిలోమీటర్ల ముందు వెళ్ళిపోయింది అంతే. నేనే చెప్పడం మర్చిపోయి. వాళ్ళ ఇంటికి వెళ్లే దారి ఎవరికి గుర్తుండదు దుందున్. నాకు గుర్తుంది, కానీ నేనేదో మాటలో అలా మర్చిపోయాను. సో యూటర్న్ తీసుకుందామా? ఐఎమ్ సారీ. హైవేలో టర్న్ తీసుకోవటం పెద్ద టాస్క్. ఓకే, లెట్స్ గో. ఆహా, మహాబలేశ్వర్ వచ్చాను విత్ అ ఫ్రెండ్. అది క్యూటెస్ట్ నిక్ నేమ్, దుందున్. నో, వెరీ స్వీట్. I'll see you tomorrow. Yeah. Come this way. Yeah. Quite cold. Yeah. తెల్లవారడానికి ఇంకా సమయం ఉంది. అమ్మా. ఆ? అమ్మా, నేను అమ్మకేంటి? రాత్రి 9 గంటలకు వస్తానన్నావు, ఇప్పుడు టైం 2 అవుతోంది. ఫోన్ చేస్తే తీయలేదు, ఇప్పుడు వచ్చి అమ్మ అంటున్నావు. ఓహో, అంటే నాతో అబద్ధం చెప్పావా? నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తో వస్తున్నానని నాకు చెప్పుంటే నేను అర్థం చేసుకుని ఉండేదానిగా. మా ఎందుకు మన నోటుకు వచ్చినట్టు వాగుతావు? పంక్చర్ ఫిక్స్ చేసిన తర్వాత కాన్సర్ట్ కి లేట్ అయిందని తెలిసింది, అందుకే దాంతో పాటు అక్కడికి వెళ్ళాను. అక్కడ నుంచి బయలుదేరి రావడానికి లేట్ అయింది. ఈ చీకట్లో ముంబై వరకు ఎలా వెళ్తుందని నేనే మన ఇంట్లో జరిగే పార్టీకి ఇన్వైట్ చేశాను. ఎనివే, మీనాయ మీట్ అమ్మా. అమ్మా, మీట్ ఇనాయా. నమస్కారం ఆంటీ. సో నైస్ టు మీట్ యు ఇన్ పర్సన్. హలో హలో. హే, వచ్చావా దుందున్? వచ్చావా దుందున్? ఓ, గెస్టులు కూడా వచ్చారా? అలా చెప్పు కన్నా, ఈ ఇంటికి ఒక మంచి పని చేసావు. వెల్ డన్, ప్రౌడ్ ఆఫ్ యూ. మీ కొడుకు ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు సంపాదించండి. వా. దుందున్, రేపు ఉదయం నిదానంగా మాట్లాడుకుందాం, సరేనా? గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. తండ్రి కొడుకులు ఇద్దరు ఎప్పుడూ సమస్యే. వాట్ వాస్ దట్? ఎగ్జాక్ట్లీ. ఏంటి మామయ్య కడుపు నొప్పి ప్రాబ్లం ఇంకా పోలేదా? ఎప్పుడైనా అయిందా ఇప్పుడు అవ్వడానికి? ఐఎమ్ సారీ, నువ్వు టైర్డ్ అయి ఉంటావు. పద, నేను నీకు రూమ్ చూపిస్తాను. నీ రూమా? అవును, మరి నువ్వెక్కడ పడుకుంటావు? మీరే చెప్పండి. యూడి మామ రూమ్ లో పడుకో. అయ్యో, నా వల్ల కాదు, బాగా గొరకలు పెడతారు. నేను ఇక్కడ కౌచ్ లో నిద్రపోతాను. ఐ డోంట్ మైండ్ ఆంటీ. అది కాదమ్మా, నువ్వు మా ఇంటికి వచ్చిన గెస్ట్వి. అరే, గెస్ట్ని కాసేపు పడుకోనివ్వు. మీరు ముందు పడుకోండి. ఆ, ఎవరమ్మా? ఫోన్ తీసి మాట్లాడేదన్నా ముఖ్యమైన కాల్ అన్నయ్య అయ్యి కాల్ చేస్తున్నాడు. రీచ్ అయినా టెక్స్ట్ చేస్తాను. అలాగా. ఇదే కార్తీక్ బెడ్రూమ్. రూమ్ గందరగోళంగానే ఉంటుంది.
దుందున్ ఉదయం నిద్ర లేవగానే అంతా సర్దేస్తాడు. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా పడుకో. ఇట్స్ ఓకే ఆంటీ. ఐ జస్ట్ హోప్ కార్తిక్ డజంట్ మైండ్. అరే వై వుడ్ ఐ మైండ్? ఒక నిమిషం ఆగండి. యా ఆల్ యువర్స్. ఇప్పుడు ఏం చేసావు? ఏం లేదు, నేను లైట్స్ ఆన్ చేశాను, తర్వాత గీజర్ ఆన్ చేశాను అంతే. దాచిపెట్టావు కదా? అంటే అక్కడున్న పోస్టర్స్ నా ఇన్నర్స్ అంతా బెడ్ మీద ఉంటేను. నీ దగ్గర నైట్ డ్రెస్ ఉందా? లేదా ఆంటీ, డే ట్రిప్ కాబట్టి నేను తీసుకురాలేదు. పర్వాలేదు, నేను తీసుకొస్తాను. సో పోన్ నో 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 అనుకుంటున్నట్టు పాన్ అంతా కాదు. ఇట్స్ జస్ట్ పర్సనల్ స్టఫ్. ఇది ఓకేనా? పర్ఫెక్ట్ ఆంటీ, థ్యాంక్ యూ. ప్లీజ్ మీరు వెళ్ళి నిద్రపోండి. మాలాంటి పిచ్చోళ్ళ కోసం మీరెందుకు వెళ్ళుకొని ఉంటారు? పర్వాలేదమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్. ఇవన్నీ తీసి లోపల పెట్టా. సరే అమ్మా, వెళ్తాను. కార్తిక్, గుడ్ నైట్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. అంతా ఏం లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్. నేను నీ అమ్మన్రా, నాకన్నీ అర్థమవుతాయి. మా దయచేసి పక్కింటి ఆంటీలా బిహేవ్ చేయకండి ప్లీజ్. అరే దుందున్ 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 హ్యాపీ బర్త్డే రా బంగారం. సరే వదిలేసానులే పో, నీ బర్త్డే కదా. మీరిద్దరు ఎప్పుడు లోపలికి వచ్చారు? నేను ఒకవేళ ఏం లేకుండా పడుకొని ఉంటే. నీ అమ్మ నాన్న రూమ్ లో? ష్యూర్. అవును, అది నిజమేలే. ఇంకా చూడు బంగారం, నేను నీ రూమ్మేట్. నువ్వు బట్టలు లేకుండా మీ ఓకే ఓకే, అమ్మగారి సరే కంటే ఎక్కువ సరే చూసాను సరే, రా. వదిలేరా. మొన్నే నేను డ్రెస్ లేకుండా చూసాను. దట్ వాస్ అ మిస్టేక్. ఓకే, We are just humans with different things. కరెక్టే, నువ్వు కరెక్ట్ గానే అంటున్నావు. సరే, ఆ విషయం పక్కన పెట్టు గానీ పడుకునేటప్పుడు నువ్వు ఎందుకని నవ్వట్లేదు? ఆ? ఓహో, అదేంటంటే నేను నిద్రపోయేటప్పుడే మీరు వస్తాను నాకు తెలుసు, అందుకు. అలాగా? అయితే ఈ రూమ్ లో ఇంకొక అమ్మాయి ఎందుకు కదా? దానికి ఈ నవ్వుకి ఏ సంబంధం లేదా? కార్తీక్, నువ్వు ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇలా అమ్మా నాన్న మధ్యలో వచ్చి పడుకుంటున్నావు. నువ్వు ఇలా చేసేది అస్సలు బాగోలేదు డూఫా. ఏరా, మీరు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. నేను రాత్రంతా అమ్మ కూడా ఇలాగే టార్చర్ పెట్టారు. రే, మాతో చెప్పకపోతే ఇంకెవరితో చెప్తావరా? పర్లేదులే. ఆ దేవత పేరేంట్రా? చెప్పురా. చెప్పురా, పేరేంటో చెప్పు. ఏంటా secret చెప్పు. మళ్ళీ తన మెమరీస్ ని తలుచుకుంటున్నావా? తన ఆ రూమ్ లోగా ఉంది, నేను మళ్ళీ తీసుకొస్తాను. నేను బ్రష్ చేసుకుని వస్తాను. అయ్యో, బ్రష్ చేయకుండా తన పేరు కూడా చెప్పవా? సో స్వీట్. నువ్వెందుకు నవ్వుతున్నావు? ఎందుకలాగా? నేను ఈ రోజు బ్రష్ చేశాను. నిజంగానా బంగారం? పెద్ద గోల. ఇది మా అమ్మ నాన్న రూమ్, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి గైస్. వేరే తలుపు తీసి ఉందో తీరా. పరుపుల్ని మార్చి పెట్టండి. తీసే ఉంది. మార్నింగ్. ఐ గాట్ సమ్ క్లోత్స్ ఫర్ యూ. మీరా ఇచ్చింది. హూస్ మీరా? సాహిల్స్ గర్ల్ ఫ్రెండ్. హూస్ సాహిల్? నా బాయ్ ఫ్రెండ్. అంటే మీరాస్ బాయ్ ఫ్రెండ్, నా ఫ్రెండ్. హీఈస్ మై రూమ్మేట్ ఫ్రమ్ ముంబై అండ్ ఆల్సో మై బెస్ట్ ఫ్రెండ్. ఓ ఇదిగో. ఓకే. అక్కడ చైర్ మీద పెట్టే. ఓ ఐఎమ్ సో సారీ. అంటే మా నాన్న ఇప్పుడే ఫార్మింగ్ పనులు మొదలు పెట్టారు. సో నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? సంహవ్ నేను ఈ రూమ్ ఇలాగే ఇమాజిన్ చేసుకున్నాను.